హాయ్ ఎవ్రీవన్. ఫిష్ అండి, చిన్న చేపలు జల్లెలు అంటారు వీటిని. ఇవి కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది. చిన్న బొచ్చలు, దీన్ని మంచిగా షాక్ పెట్టి కట్ చేసుకోవాలి అండి. గల్లుప్పు మెత్తటుప్పు రెండు కలుపుకొని గల్లుప్పుతోని మంచిగా రుద్దాలండి. మెత్తటుప్పుతోనేమో వీటిని అటు ఇటు ముళ్ళులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త. మంచిగా కట్ చేసుకోవాలి, లేకపోతే చేతికి కుచ్చుకోపోతే మంట వస్తుంది. ఒక 2 రోజులు మంట పోదు. నేనైతే మంచిగా కట్ చేశానండి. మెత్తటిపు పెట్టి తర్వాత 1కి 2-3 సార్లు బాగా ఉప్పేసి అటు ఇటు తిప్పాలండి. గిన్నెల తిప్పినాక ఒక 4-5 సార్లు మంచిగా కడగాలి. దాని మీద ఉన్న జిగురంతా పోతుంది. మళ్ళీ ఒక్కసారి సాల్ట్ వేసి మళ్ళీ కడిగేసేయాలి. దాని మీద ఉన్న సాల్ట్ అంతా పోతే ఇట్లా తెల్లగా అయితే చేపలు మంచిగా ఉంటుంది. అందరూ పెరుగు గిట్ల వేస్తారు, కానీ పెరుగు వేసుకోకండి. పెరుగు నిమ్మకాయ పిండకుండా సూపర్గా కడగచ్చు. మంచిగా 2-3 సార్లు ఎగస్ట్రా కడిగితే తర్వాత చేపలకు ఉప్పు కారం పసుపు వేసి మూత పెట్టేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, బాదం పప్పు, అల్లం వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ కోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని చక్కగా చేపలన్నీ దాంట్లో వేసేసి కలిపి పక్కన పెట్టాలండి. 2 నిమిషాలు ఆగి చింతపులుసు వేసి మరగనివ్వాలండి. మరిగేటప్పుడు కొంచెం మెంతి పొడి జల్లి కలిపి పక్కన పెట్టుకోవాలండి. అంతే, వేడివేడిగా చేపల పులుసు రెడీ. సూపర్ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి.